అయితే గట్లు అయితే పెద్ద పెద్ద గట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లాంగ్ జంప్ చేయాలన్నమాట. బంతి పూలు కోసుకుందాం, కొన్ని పెద్ద పెద్ద పువ్వులన్నీ కోసేద్దాం సరేనా. ఇవన్నీ అప్పుడు మా చందు ఉండేటప్పుడు ఇక్కడంతా కూడా పండించాం కదా, బీట్రూట్స్, క్యారెట్స్, అవన్నీ కూడా రాడిష్, అవన్నీ ఆ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు నా వెనకాతలు ఉన్నదంతా కూడా గోరుచిక్కుడు అండి. చూస్తున్నారా ఎంత గ్రీనిష్ గా పెరిగిందో. ఇక్కడ చూస్తున్నారండి పచ్చిమిరపకాయలు అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. అయితే చూస్తున్నారా భలే ఉన్నాయి. ఇది హైబ్రిడ్ రకం అండి. ఇది చాలా బాగుంటాయి అన్నమాట. ఇవ్వండి పిందెలు అయితే మనకి ఇలా ఉంటాయి. ఇవి నేను సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాను అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసెస్ గార్డెన్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? పొలం అయితే వచ్చానండి, హార్వెస్ట్కి అయితే కొన్ని ఉన్నాయి. చాలా రోజులకి మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని కలవడం చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. ఎందుకంటారా, ఇంట్లోనే 2 పెళ్ళిళ్ళు అండి, ఇంకా మరి తప్పలేదన్నమాట పనులు అవన్నీ. ఈ రోజు నా పార్ట్నర్ కూడా, మా పొట్టుది వచ్చిందండి, పొట్టొంకాయ మానస వచ్చింది ఈరోజు హార్వెస్ట్కి. అయితే పెళ్ళిళ్ళు అని చెప్పాను. పెళ్ళిళ్ళ తర్వాత వెంటనే పెళ్ళైన రోజే మళ్ళీ నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇంకా ఏమీ కూడా మీతో షేర్ చేయడానికి కూడా నాకు అస్సలు టైం లేదనమాట. ఒక పక్క ఈ పిల్లలు బొడ్డోళ్ళు, మా రాజు పిల్లలు, ఒక పక్క ఈ పెళ్లి పనులు, ఇంకా తిరుగుళ్ళు, చాలా అంటే చాలా బిజీ అయిపోయినా అసలు వీడియోస్ చేయడానికి కూడా అసలు ఖాళీ లేదనమాట. సో అందుకే వీడియోస్ అనేది గ్యాప్ వచ్చేసినాయి. ఇంకా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, వీడియోస్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను. సో అయితే ఈరోజు మన పొలంలోని చూస్తున్నారు కదా, కొంచెం హార్వెస్ట్కి అయితే ఉన్నాయి. ఏముంటే అవి హార్వెస్ట్ చేసేస్తున్నాం, కానీ వీడియో తీయడానికి ఖాళీ లేదు, ఎడిట్ చేయడానికి ఖాళీ లేదు, నాకు వీడియో చేయడానికి కూడా అసలు ఖాళీ లేదు. సో ఈరోజు మనం చూద్దాము. అయితే ఇప్పుడు నా వెనకాతలు ఉన్నది అంతా కూడా గోరుచిక్కుడు అండి. చూస్తున్నారా ఎంత గ్రీనిష్గా పెరిగిందో. ఇప్పుడు ఏంటంటే మనకి పోత్ అనేది ఈ టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇటుపక్క ఉన్నది మనకి పచ్చిమిర్చి అండ్ గోంగూర ఉంది, కొన్ని బంతి పూలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, కొన్ని మనం కోసుకుందాం. ఓకేనా. సో అయితే ముందుగా మనం పువ్వులు అనేది హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, బంతి పూలు అయితే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం. అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేయను, కొన్ని కావాలన్నమాట, అవి హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే మాన్సర్ ఆరా. సో బంతిపూలు సీజన్ అయిపోయింది, కానీ మనకి బంతిపూలు అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. అయితే గట్లు అయితే పెద్ద పెద్ద గట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లాంగ్ జంప్ చేయాలన్నమాట. పడ్డామా కాలు ఇది కూడా ఇంకా. సో ఇంకా బంతిపూలు కోసుకుందాం, కొన్ని పెద్ద పెద్ద పువ్వులన్నీ కోసేద్దాం సరేనా. ఈ రో అంతా బంతి చెట్లు పెట్టారనమాట. సీజన్ అయిపోయినా సరే మనకి బంతిపూలు వస్తున్నాయి, చూస్తారా. అయినా కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. కాకపోతే మనకి ఏంటంటే ఇది చిన్న బంతి అండి, పెద్దగా రాదనమాట, చిన్నగా వస్తుంది బంతి అయితే. ఓకేనా. సో అయితే బంతిపూలు అయితే ఇన్ని కోసాను అనమాట. కొన్ని సరిపోతాయి, ఇంకా కొన్ని వదిలేసాను. మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మనకి ఫంక్షన్ కానీ లేదంటే ద్వారబంధానికి కట్టుకోవడానికి కానీ కావాలంటే తెంపుకోవచ్చు. ప్రస్తుతానికి సరిపోతాయని తెంపుకున్నాను. అయితే మనం ఇప్పుడు కొంచెం కొంచెం బెండకాయలు అయితే ఉన్నాయి అక్కడక్కడ. అయితే కర్రీకి సరిపోవండి, మనకి సాంబార్లోకి అయితే సరిపోతే అవి కూడా వదిలేస్తున్నాను. ఒక 10 ఎన్నో ఉన్నాయి, అంతకుమించి లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా మళ్ళీ మనం స్టార్ట్ చేసాం వేయడం అవిని. సో ఇంకొక 1 మంత్ అయితే మంచి హార్వెస్ట్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి అయితే అరాకూర ఉన్నవన్నీ కూడా మనం కోసేసుకుందాం. ఓకే. ఇక్కడ చూస్తున్నారండి పచ్చిమిరపకాయలు అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ దేనికి అనుకుంటున్నారా, ఇవి కర్రీస్ కోసం కాదండి, కారం ఆడిస్తాం కదా దానికోసం అనమాట. ఒక మడి అంతా ఫుల్గా మిర్చి ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పండినప్పటికీ కొంత టైం అయితే పడుతుంది. కొన్ని చెట్లకైతే ఆల్రెడీ పండిపోయినాయి. సో ఇక్కడ ఎర్రగా ఉన్న పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెంపేస్తాం అనమాట. తెంపేసి ఎండబెట్టుకుంటాం. మిగతావన్నీ కూడా ఇంకా కారానికే. అయితే కొన్ని పచ్చిమిరపకాయలు కోసుకుంటాను, కొన్ని ఎక్కువ కోయనండి, కర్రీ కోసం కోస్తాను, మళ్ళీ దిగాలన్నమాట ఇక్కడ. సో ఈ పచ్చిమిర్చి అయితే కోసుకున్నాం. ఇక్కడ ఏంటంటే సరివిడి ఉందన్నమాట. సరివిడి మొక్క పక్కనే పచ్చిమిర్చి పెట్టాము. ఇవి ఎదిగే కొలది మనం ఒక 2-3 పంటలు అనేవి తీసుకోవచ్చు అనమాట. మనసు కొన్ని పచ్చిమిరకాయలు కోసి తెచ్చి ఇక చిన్న బొట్టు తీసుకెళ్ళమా.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా గోంగూర అన్నమాట. ఎంత బాగుందో కదా, ఫ్రెష్ గా ఉంది. మనకు కావాల్సింది మనం హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదండి ఎంత ఫ్రెష్ గా ఉందో గోంగూర అయితే. పచ్చడి పెట్టుకోవచ్చు, పప్పు గోంగూర చేసుకోవచ్చు. మానస నువ్వు తీస్తున్నావమ్మా, వెళ్ళి మొగ్గలు కోసేయచ్చు కదా, ఒక పని అయిపోద్ది. వర్షం పడేలా ఉంది రేపు పూజకి. మందార మొగ్గలు ఉన్నాయి కదమ్మా బోల్డు, కోసి నేను తీస్తానులే గోంగూర. సో చూస్తున్నారా ఎంత ఫ్రెష్ గా ఉందో, భలే ఉంది కదా. పప్పు గోంగూర బాగుంటది, గోంగూర పచ్చడికి. అలాగే గోంగూర రొయ్యలు చేసుకుంటారు చాలా మంది. గోంగూర చూస్తే ఎక్కువ రొయ్యలు గుర్తొస్తాయి కదా, సో దానికి బాగుంటది. ఇలా చక్కగా మనం ఆర్గానిక్ గా పండించుకున్నాం కాబట్టి మనకి హెల్త్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటది అనమాట. చూస్తున్నారు కదండి, ఇంత గోంగూర అయితే కోసుకున్నాను. ఇప్పటికి సరిపోతుంది. ఫ్రెష్ గా ఉంటది కాబట్టి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి కోసుకుంటాం. అయితే మానస మొగ్గలు కోయడానికి వెళ్ళింది, అక్కడికి వెళ్తాను ఒకసారి. పొట్టిది ఏం కోసిందో తీసుకొని వస్తాను. ఇవన్నీ ఇక్కడ టేబుల్ అయితే ఉంది కదండి, టేబుల్ మీద పెట్టేద్దాం. ఇదిగోండి ఎంత గోంగూర అయితే కోసుకున్నాం, కొన్ని పచ్చిమిర్చి. గోంగూర మటుకు చూస్తూ ఉంటే వెంటనే వెళ్ళి వండియాలనిపిస్తుంది. సో ఇది హార్వెస్ట్ అనమాట. అయితే ఇంకా కొన్ని అక్కడ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చక్కగా కాపు మీద అయితే ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే పిల్లలు వచ్చి ఏ కాయ పండితే ఆ కాయ తినేస్తారు అనమాట. వాటర్ యాపిల్స్, గులాబ్ జామ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని చక్కగా తింటున్నారు. వీడియోస్ కూడా నాకు చూపించడానికి అవ్వట్లేదు అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళి వస్తాను ఈలోగా ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ మడిలో నుంచి ఈ మడిలోకి రావాలంటే ఈ సరివిడి తోట అంతా కూడా దాటి ఇటుపక్క రావాలన్నమాట. ఇవన్నీ అప్పుడు మా చందు ఉండేటప్పుడు ఇక్కడంతా కూడా పండించాం కదా, బీట్రూట్స్, క్యారెట్స్, అవన్నీ కూడా రాడిష్లు, అవన్నీ ఆ ప్లేస్ అనమాట. ఇది వనంలో అయిపోయింది చూసారా, కానీ ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయితే ఉందండి. నిజంగా ఎంత హ్యాపీగా ఉందో. ఎండాకాలం చాలా చల్లగా ఉంటది అనమాట, ఇక్కడికి వస్తే హ్యాపీ అనమాట. చూస్తారు ఎంత బాగుందో ప్లేస్ అంతా కూడా, ఎంజాయ్ చేస్తాం మటుకు. ఇక్కడ పువ్వుల కోసం వచ్చాను. ఇక్కడ మనకి ఇవి రోజ్ యాపిల్స్ అన్నమాట. చూస్తున్నారా భలే ఉన్నాయి ఇవి. ఇది హైబ్రిడ్ రకం అండి, ఇది చాలా బాగుంటాయి అన్నమాట. ఇగోండి పిందెలు అయితే మనకి ఇలా ఉంటాయి. చూస్తున్నారా, మనకి చూస్తుంటే వాటర్ యాపిల్ లా ఉంటాయి, కాకపోతే షేప్ చూసి ఎలా ఉన్నాయో సరే. ఇవి నేను సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాను అనమాట. ఇన్ని కాయలు అయితే మనకు వచ్చినాయి. అయితే అరాకొర వీళ్ళు కోసుకొని తింటూనే ఉన్నారు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటున్నారు, కానీ నేనైతే టేస్ట్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం టేస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఇంకా. సో భలే ఉన్నాయి కదండి ఫ్రూట్స్ అయితే. ఫ్రూట్స్ ప్లాంట్స్ వేసుకుంటే మటుకు మనకి మంచి బెనిఫిట్స్. ఎందుకు అంటారా, బయట దొరకలేని ఫ్రూట్స్ కూడా మనకి చక్కగా మనం పండించుకొని తినచ్చు అనమాట. ఎంత హ్యాపీ కదా ఇలాంటివి మనం పండించుకొని తింటే. అయితే ఇక్కడ జామ చెట్టు కూడా చూడండి ఎంత పోతున్నదో అసలు నిజంగా. ఇప్పుడు ఈ పూత అంతా కూడా మనకి నిలబడాలి, కాయలు చక్కగా అవ్వాలి అనుకుంటే మటుకు ఇక్కడ నుంచి మనం మంచి పోషకాలు అయితే ఇచ్చుకోవాలండి. సో ఈ మొక్క చుట్టూరు కూడా మనం గొప్పి తవ్వేసి చక్కగా కౌడంగ్ మెన్యూర్ అయితే ఇక్కడ పుష్కలంగా ఉంటది. నేనైతే అక్కడ నుంచి తేవాల్సిన అవసరం ఏం లేదు, పొలంలో ఉంటది కాబట్టి దానికి ఇచ్చుకుంటూ ఉండాలి. ఇది 1 kg జామ అండి. ఇది చూస్తున్నారా ఇలా ఉంటాయి అన్నమాట. ఏదో వెరైటీ ఫ్రూట్ లాగా ఉంటది. ఆకారం చూస్తున్నారా జామకాయ లాగా ఉందా, అసలు కానే కాదు, అసలు అసలు లేనే లేదు అలా జామకాయ లాగా. ఇంకా అక్కడ పైన కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇగోండి ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. అక్కడ చూస్తున్నారా ఏదో నారింజకాయ లాగా కనిపిస్తుంది, దాని మీద చార్లు ఇంకా చాలా రకాలైన షేప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి జామకాయలు అండి, 1 kg జామ అనమాట. సో ఇది కూడా నేను సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాను. అంటే హైబ్రిడ్ ప్లాంట్స్ అనొచ్చు, లేదంటే అటుపక్క దేశీ ప్లాంట్స్ అయినా అనొచ్చు. అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను తెచ్చి 2 years అయింది. ఇక్కడ పొలంలోనే అన్నీ పెట్టాను. మన మాధవి గారు ఏంటంటే మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు, పొలం ఇంత ఖాళీగా ఉంది కదా, ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టేయండి పుష్కలంగా పిల్లలు తింటారంటే పెట్టాను. కానీ పెట్టినందుకు అసలు హ్యాపీనెస్ అండి నిజంగా. బాధ అయితే ఏం లేదనమాట. చక్కగా మొక్కలు అయితే బలంగా ఎదిగినాయి.
ఇప్పుడు పోతున్నది కాబట్టి మనం దీనికి చక్కగా పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారండి ములక్కాళ్ళు గుత్తులు గుత్తులుగా ఎలా వేలాడుతున్నాయో. మనకు కావాల్సిన ములక్కాళ్ళు అయితే కోసుకుందాం ఇప్పుడు. చూస్తున్నారా భలే ఉన్నాయి కదా ములక్కాళ్ళు అయితే. అయితే ప్రస్తుతానికైతే ఇవి చాలండి. చాలా బాగున్నాయి కదా. పట్టుకోమని సార్ కరివేపాకు కొంచెం కోసుకొని వచ్చేదన్నాడు. కరివేపాకు అయితే మనం కోసుకుందాం కొద్దిగా. ఎంత మంచి వాసన వస్తుందో బా, సూపర్. ఇలా చెట్టుకి ఏంటంటే మనం పైకి ఎదగకుండా ఇలా కోసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. అయితే మనకి ఈ సమ్మర్లోని హార్వెస్ట్ అనేది ఇదనమాట. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? రోజ్ యాపిల్స్ అండి. ఎంత స్వీట్గా ఉన్నాయో, నిజంగా భలే ఉన్నాయి. చూడ్డానికి కూడా ఈ ఫ్రూట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. అప్పుడెప్పుడో నేను 2 years బ్యాక్ తిన్నాను అనమాట సప్తగిరి నర్సరీలో. ఇప్పుడు మళ్ళీ మన పొలంలో ఇలా రోజ్ యాపిల్స్ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే కొన్ని మొగ్గలు అయితే కోసుకున్నాను, కొన్ని బంతిపూలు, కొంచెం కరివేపాకు, కొన్ని ములక్కాళ్ళు, అలాగే కొంచెం గోంగూర అండి. ఈరోజు హార్వెస్ట్ ఇదనమాట. ఈ చిన్న హార్వెస్ట్ చేయడానికి చెమటలు పోసేసి క్లైమేట్ అయితే అలా ఉంది. ఒక పక్క నుంచి చల్ల గాలి వేస్తుంది, అటుపక్క చూస్తూ ఉంటే చూస్తున్నారా మబ్బులు ఎలా కమ్ముకొస్తున్నాయో. అయితే ఇదంతా పెద్ద బిల్డప్ అనమాట. వర్షం అయితే పడదండి అస్సలు. బిల్డప్ మటుకు ఎక్కువ వేస్తుంది. రోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎండ పోయి ఇలా అయితే క్లైమేట్ ఉంటుంది. కానీ అసలు ఒక్క చుక్క కూడా వర్షం పడట్లేదు. సో ఇది హార్వెస్ట్ అండి ఈరోజు. నచ్చిందా? ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. చాలా రోజులు మీకు కనిపించాను కదండి. నాకు కూడా ఏదో కొంచెం ప్రశాంతంగా, కొంచెం హ్యాపీగా పనులన్నీ అయిపోయాయి కదండి. ఇంకా హాలిడేస్ వీళ్ళతోని ఈ పిచ్చుకలతో వెనకాతలు తిరిగేటప్పటికే నా పని అంతా సరిపోతుందన్నమాట. ఇంకో మాట చెప్పాలంటే చాలా కోరికలు వచ్చేస్తాయి కదా హాలిడేస్ అయితే మన పిల్లలకి. అలాగే వీళ్ళకి కూడా వచ్చినాయి అనమాట. షెడ్యూల్ అయితే ఇచ్చారు నాకు. పలానా దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది తినాలి, అది తినాలి అని చెప్పి చాలా షెడ్యూల్ అయితే భారీగా ఇచ్చారు. అవన్నీ హాలిడేస్ అయ్యేలోగా ఫుల్ఫిల్ చేయాలి, మరి అది నా బాధ్యత. సో ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదండి. అసలు విషయం మీకు చెప్పలేదు. పెళ్ళైన రోజే అనమాట, మా సాయి పెళ్ళైన ఆ రోజే నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో మన స్కూల్లో చదువుతున్న ఒక పాప అనమాట, 9th standard, కే దరహాసిని అని చెప్పి, తన కోసం వెళ్ళాల్సి వచ్చిందనమాట. దాంతోపాటు ఇంకొక బాబు కూడా యోగి అని, తను కూడా నేషనల్స్కి వెళ్ళారనమాట. అది కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది హైదరాబాద్లో జరిగిందనమాట. సో మనకి ఏంటంటే ఎగ్జామ్ కూడా ఎలా కండక్ట్ చేశారంటే స్కూల్ జోన్లో ఫస్ట్ తీస్తారు, దాని నుంచి డిస్ట్రిక్ట్ వెళ్తాం, డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్కి వెళ్తాం, స్టేట్ నుంచి సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్స్ వెళ్తాము. నేషనల్స్లోనే గెలిచిందండి, నిజంగా ఇంటర్నేషనల్కి వెళ్ళిందనమాట. సో ఇంటర్నేషనల్ ఎగ్జామ్ కూడా మనకి అక్టోబర్లోని జరుగుతాయని ఒక చిన్న నోటీస్ అయితే వచ్చింది. సో నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయం మీకు ఇంకా షేర్ చేయాలనిపిస్తుంది కానీ టైం అయితే కుదరలేదు. అందుకే ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను. తన ఫోటో కూడా వేస్తాను. నిజంగా తను ఇంటర్నేషనల్ ఛాంపియన్ కూడా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా కోరుకోండి, ఓకేనా? సో ఇదండి వీడియో ఈరోజు. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.